మానసి మానసి ఆగు మానసి, నా మాట విను మానసి, ఆగు మానసి, మానసి ఆగు మానసి ప్లీజ్, మానసి నా మాట విను మానసి, మానసి మానసి. గౌరవ్, గౌరవ్, చెప్పు లక్ష్మి. అమ్మగారు, దయచేసి కోర్టుకు రా, లేదంటే ఎట్లా విడాకులు తీసుకోవాలనో నాకు బాగా తెలుసు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఇదంతా ఎప్పుడు జరిగింది? అయ్యో సరే, నేను బయలుదేరుతాను. మధుగారు, మధుగారు, మధుగారు. ఏంటి, ఏమైంది మృదులా? మధుగారు, మాన్సి గారు గొడవ పడ్డారంట. ఇద్దరు విడాకుల కోసం కోర్టుకు కూడా వెళ్తున్నారట. వాట్? పిచ్చేమన్నా పట్టిందా వాళ్ళకి? అయినా ఎందుకు ఇలాంటి పని చేశారు? మాన్సి ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది కదండి, కానీ మనమే చెప్తే వింటుందిలే అని తేలిగ్గా తీసుకున్నాం. ఇప్పుడు ఏకంగా కోర్టు మెట్లెక్కింది. గౌరవ్ ఏమంటున్నాడు? గౌరవ్ వద్దనే అంటున్నాడు, కానీ మాన్సి వింటే కదా. వాళ్ళిద్దరూ విడిపోవాలనుకోవడం ఏంటి మృదులా? ఆహా, నువ్వు మానసికి ఫోన్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మధు గారు. గౌరవ్కి ఫోన్ చేయి. గౌరవ్ కూడా తీయడం లేదు. ఇద్దరు కోర్టు లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరూ విడిపోకూడదు మృదులా. ఏం చేయాలి? ఈ రోజు కోర్టులో ఏ తీర్పు రాకుండా ఉండాలని వేడుకోవడం తప్పించి ఏమీ చేయలేం. అలాగే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. దగ్గరే ఉండి వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఒక పని చేద్దాం, ముందు నేను బయలుదేరుతాను, రేపు మీరు పిల్లల్ని తీసుకుని వచ్చేయండి. మరి నేను పిల్లలతో ఇంటికి వస్తే గంగ వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. అయ్యో, ఇదొకటి ఉంది కదా. ఇప్పుడెలా? నువ్వే పిల్లల్ని తీసుకెళ్ళు, నేను పొద్దున్నే ఇంటికి వచ్చేస్తాను. సరే మధు గారు, మేము బయలుదేరుతాం. నేను బట్టలు సర్దుతాను, పిల్లలు బయట ఆడుతున్నారు, మీరు తీసుకురండి. సరే, నువ్వు వెళ్ళు. గంగా, ఏంటమ్మమ్మా? ఇదిగో నీ మొగుడుకు ఫోన్ చేయి. ఇప్పుడెందుకమ్మమ్మా? 2 రోజుల్లో వచ్చేస్తానన్నారు కదా, పైగా పనిలో ఉంటారు. పనిలో ఉన్నాడు కదా అని పెళ్ళం పట్టించుకోవడం మానేస్తే మగాడు పక్కదారి పడతాడే పిచ్చిదానా. ఫోన్ చేయి, ఇందా చెయ్యి. నువ్వు ముందు చెయ్యివే. ఎప్పుడొస్తారా అని అడుగుతూ ఉండాలి. అప్పుడే దృష్టి నీ మీద ఉంటుంది. ఫోన్ చెయ్యి, ఇందా చెయ్యి. నువ్వు ముందు చెయ్యివే. ఫోన్ చెయ్యి, ఇందా చెయ్యి. హలో, ఏమండి? నేను చెప్పు గంగా. ఏం లేదండి, ఎలా ఉన్నారా అని ఫోన్ చేశా. బానే ఉన్నాను. ఎప్పుడొస్తారు?
రేపు బయలుదేరుతున్నాను. అవునా, రేపు వచ్చేస్తున్నారా? నాకు పొద్దున్నే అనిపించింది మీరు వచ్చేస్తున్నారు అని. అమ్మమ్మ, ఆయన వచ్చేస్తున్నారంట. ఏవండి, రేపు మీకోసం ఏం వంట చెయ్యను? నీకేది ఇష్టమైతే అచ్చే. సరే సరే, జాగ్రత్తగా రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటానండి. అమ్మమ్మ, ఆయన వచ్చేస్తున్నారు. నేను చెప్పాను కదే, ఇలా 10 సార్లు ఫోన్ చేస్తేనే గాని మగాళ్ళలో కదలిక రాదు, కదిలి రాడు. సరే సరే, రేపు ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చెయ్యాలి. ఏం ఆలోచిస్తున్నావమ్మమ్మా? నువ్వు చెప్తే నమ్మవు గాని ఎక్కడో ఏదో తేడా కొడుతుందే. అమ్మమ్మ, నీ అనుమానాలతో నాకు పిచ్చెక్కించుకో. వంట మధ్యలో ఉంది, నేనొస్తా. నాకు మాత్రం ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. రేపు గనక మనవడితో పాటు మృదుల కూడా వస్తే నా అనుమానం నిజమే. చూద్దాం ఏం జరుగుతుందో. మానసి, మానసి ఆగు. మానసి వద్దు, నా మాట విను. ఇంటికి వెళ్దాం రా. వదులు గౌరవ్, వదులు వదులు. కోర్టు నోటీస్ వచ్చినప్పుడు వద్దన్నా, ఆగలే. కోర్టుకి బయలుదేరినప్పుడు ఆపినా, ఆగలే. ఇప్పుడు కోర్టు మెట్ల దగ్గర ఆపితే ఆగుదనా? విడాకులు రావాల్సిందే, మనం విడిపోవాల్సిందే. విడాకులు కావాలా నీకు? చంపేస్తానేమనుకున్నావు? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, ఏదైనా సమస్య ఉంటే వాళ్లతో మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఏకంగా కోర్టుకొచ్చేస్తావా? తప్పదత్తా, కొన్ని సమస్యలకు రాజీ పడుడు కన్నా శాశ్వతంగా విడిపోవడమే మంచిది. పళ్ళు రాల్తాయి మళ్ళీ ఆ మాట అంటే. విడిపోయేంత సమస్య ఏమొచ్చిందే నీకు? వాడేమన్నా తాగుబోతా? నేను టార్చర్ పిల్లలు కావాలి అని అడిగాను, అది పెద్ద తప్పైపోయింది. అప్పటికి పిల్లలు వద్దులే, తర్వాత చూసుకుందాం అన్నాను. అయినా వినట్లేదు. తను పట్టిన కుందేలికి 3 కాళ్ళనుకునే రకం పెద్దమ్మ. అవునరా, 3 కాళ్ళు కాకపోతే 30 కాళ్ళంట. ఏందిప్పుడు? నచ్చకపోతే వదిలే, ఎందుకు పట్టుకు వేలాడతావు? మానసి, గౌరవ్, మానసి, గౌరవ్. టైం అయింది గౌరవ్, వచ్చి విడాకులు తీసుకుంటే మంచిగుంటది.
మానసి 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 గౌరవ్ అత్తయ్య మృదుల నువ్వేంటమ్మా ఇక్కడ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను అత్తయ్య. పనమ్మాయి ఫోన్ చేసి అంతా చెప్పింది. మరి పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని గిరిజ వాళ్ళ ఇంట్లో ఉంచాను. వాళ్ళు బాగానే ఉన్నారు అత్తయ్య. వీళ్ళ సంగతి ఏంటి? ఏమైంది వీళ్ళకి? ఏమైందంటే ఏం చెప్పమంటావు? అంతా మన కర్మ. ఎప్పుడు లాయర్లతో మాట్లాడిందో, ఎప్పుడు నోటీసులు వచ్చాయో ఏమీ తెలీదు. ఏం జరుగుతోందో ఏంటో. ఎందుకైనా మంచిదని మన లాయర్ని రమ్మన్నాను. లోపలికి వెళ్దాం రామ్మా. మానసి, గౌరవ్ పెళ్ళై 5 సంవత్సరాలైంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా కాపురం చేసిన మీరు ఇప్పుడు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ప్రశాంతత ఎక్కడుంది సార్? పోయింది. ప్రశాంతత పోయిందా? ఎందువల్ల? సమస్య ఏంటమ్మా? ఏ ఆడపిల్లనైనా జీవితాంతం సంతోషంగా చూసేటోడు తన జీవితంలోకి రావాలని కోరుకుంటది. అట్టాంటోడే కరెక్ట్ అనుకుంటది. ఎందుకు? నాకు తను నాకు కరెక్ట్ కాదనిపిస్తోంది. ఏంటమ్మా 5 సంవత్సరాల తర్వాత కరెక్ట్ కాదనిపిస్తోందా? అది కూడా ఎందుకంటే సరైన కారణం చెప్పడం లేదు. అయినా చిన్నపిల్లలా మాట్లాడుతున్నావేంటమ్మా? అవును సార్, తను చిన్నపిల్లే. అందుకే ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతుంది. నాకు అంత తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? తెలిస్తే ఈరోజు కోర్టుకు వచ్చుండేదానివి కాదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సారీ సార్. ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం సార్. పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు కావాలి అన్నాను సార్, అంతే. అది తప్పా సార్? పిల్లలు కావాలి అన్న హక్కు తనకున్నట్టే పొద్దనే హక్కు నాకు ఉంటుంది కదా సార్. అందులో తప్పేంది? పైగా ఆ మనిషితో నేను ఏ రోజు సంతోషంగా ఉన్నదిలే. ఇంకా నా పిల్లలేడు సంతోషంగా ఉంటారు? ఏంటి? నాతో ఏ రోజు సంతోషంగా లేవా? ఏది నా కళ్ళల్లోకి చూసి ఆ మాట చెప్పు. అంటే నిన్ను రోజు కొట్టి రాచి రంపాన పెడుతున్నానా? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సారీ సార్. తనంటే నాకు ప్రాణం సార్. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. అయినా ఇలా మాట్లాడుతుంటే బాధ తట్టుకోలేక. మంచిగా చూసుకున్నానని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను ఫీల్ అవ్వాలి కదా. అయినా నీతో పడద్దు పొద్దంటున్నాను కదా. ఇంకా ఏంటి లొల్లి? మాన్సీ, మాన్సీ, ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఎవరమ్మా నువ్వు? నేను తన చెల్లెల్ని సార్. ఏమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా. ఇది మా ఇంటి సమస్య. మేం గుర్తించే లోపలే
చేయి దాటి కోర్టు వరకు వచ్చింది. వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు సార్. దానికి మేం సాక్ష్యం, మా అత్తయ్య సాక్ష్యం, మా చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు సాక్ష్యం. ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉండొచ్చు, కానీ చిన్న చిన్న సమస్యలు అనేవి ఏ ఇంట్లో అయినా సాధారణమే కదా సార్. దానికే విడిపోవాలా సార్? మాకు కొంచెం టైం ఇవ్వండి, మేమే పరిష్కరించుకుంటాం. లేదు సార్, సమస్య నాది. నేను చస్తున్నా అంటే ఇంకా ఎప్పుడు తెలుస్తా అంటారేంది? కలిసి బతకలేమని నేను డిసైడ్ అయినా సార్. దయచేసి మమ్మల్ని విడదీసి ఇప్పుడే ఇక్కడే పరిష్కారం ఇవ్వండి. నో సార్, మమ్మల్ని విడదీయకండి. తనేదో మనసులో పెట్టుకుని దూరం కావాలనుకుంటోంది, కానీ తనని దూరం చేసుకుని నేను బతకలేను సార్. అసలు నేను తనే లోకంగా బతుకుతున్నానని తనకి కూడా తెలుసు సార్. ఏ పని చేసినా తనని సంతోషంగా ఉంచడానికి ఆ కళ్ళల్లో కొంచెం కన్నీళ్లు కనిపించినా చూశాను. భర్త వల్ల బాధలు పడి విడిపోవాలనుకునే ఆడవాళ్లే ఉన్నారు గాని భర్త ఇంత ప్రేమగా చూసుకుంటే విడిపోవాలనుకునే ఆడపిల్లని నిన్నే చూస్తున్నానమ్మా. లేదు సార్, నాకు విడిపోవాలన్నది చెప్తున్నాను కదా. మహన్సి, కానీ ఇక్కడ విడిపోవాల్సినంత పెద్ద కారణాలేవీ కనబట్టం లేదమ్మా. ఏ కోర్టైనా దంపతుల్ని కలిపి ఉంచే అవకాశాలనే చూస్తుందే గాని విడదీయాలనుకోదు. కాబట్టి మీకో 10 రోజులు టైం ఇస్తున్నాను. కలిసి ఉండండి, మాట్లాడుకోండి. అప్పటికీ కలిసి బ్రతకలేమనుకుంటే సరైన కారణాలతో మళ్ళీ రండి, అప్పుడు చూద్దాం. This court is adjourned. మానసి, మానసి ఆగు. మానసి, మానసి ఆగు. మానసి ఆగు. తప్పుకో మృదుల. మానసి చెప్పేది విను. మృదుల ప్లీజ్, తప్పుకోమని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏది ఎవరితో మాట్లాడే ఓపిక నాకు లేదు. ఎందుకే జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు? దెయ్యం పట్టిందా? నెత్తిన శనేమైనా కూర్చుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు? ఏమైంది నీకు? నీకు దండం పెడతానే. నీ కాళ్ళు పట్టుకుంటాను. మృదుల, మృదుల, పిచ్చా నీకు? అవును,
నీ ప్రవర్తన చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చి పడుతోంది. ఎంత బాగా ఉండేవారు. మీ ఇద్దరిని జంటగా చూస్తే ముచ్చటేసేది, మురిసిపోయేవాళ్ళం. అలాంటిది మీరు విడిపోవడం ఏంటి? కోర్టు వరకు రావడం ఏంటి మాన్సి? ఎందుకో నేనేం చేస్తున్నానో నాకు తెలుసు మృదుల. తల తిరుగుడు సమాధానం చెప్తే పడతాయి చెప్తున్నాను. కొట్టు మృదుల.